అంత అభిమానం. 2024 ఎన్నికలకు ముందు మీరు ఒక సెన్సేషన్ అయిపోయారు. ఎంతలా అంటే మీ తండ్రి గారి మీదే కొంతమంది అవాకులు చవాకులు పేలేంతలా. అంటే మీ తండ్రి గారి గురించి గొప్ప తెలియని వాళ్ళు చాలా మాటలు అని ఉండవచ్చు. ఉప్మారెడ్డి అని ఉండవచ్చు. ఇంటికి వెళ్తే ఉప్మా పడేస్తారు అని చెప్పి మాట్లాడినప్పుడు మీకు బాధ అనిపించేది కదా? చాలా బాధ అనిపించేదండి. కానీ అది నాన్నగారి మీద అభిమానం కూడా అదే ఉందండి. అభిమానంతో ఆయన జనసేనకు రావట్లేదని చెప్పి కోపం అండి అది, అంతే తప్ప ఆయన మీద ద్వేషం కాదు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రజెంట్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ఆయన మీ ఇంటికి వచ్చారు. పద్మనాభం గారి ఇంటికి జనసేనలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు, ఆహ్వానిస్తారు మిమ్మల్ని అనే ఒక సంకేతం వచ్చినట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది. జనసేన నాయకులందరూ కూడా చాలామంది మీ నాన్నగారి ఇంటికి వచ్చారు. కానీ ఎక్కడ తేడా జరిగింది? ఎందుకు జనసేనలోకి రాలేదు పద్మనాభం గారు? అంటే పార్టీ నుంచి పాజిటివ్గా ఒక సంకేతం రాలేదా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి? లేదంటే పద్మనాభం గారే వెనక్కి తగ్గారా? మీకు ఏమైనా ఐడియా ఉందా దాని మీద? కొంచెం ఐడియా ఉందండి. జాన్లో వస్తున్నారు అని అన్నారు, సో రెడీ అయ్యారు వీళ్ళు. కానీ వీళ్ళుగా అంత వైసీపీకి ఇంక్లైన్ ఎక్కువ ఉన్నారండి మా బ్రదర్స్. మొదటి నుంచి కూడా ఒక ఇంప్రెషన్ ఉంది ముద్రగడ గారి మీద. తుని రైలు దహనం దగ్గర నుంచి అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారితో మీట్ అయ్యారు, వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారు, రాయలసీమ నుంచి ఎవరన్నా రప్పించుకున్నారు, ఈ రకమైన ప్రచారం జరిగింది. వాస్తవం ఏంటనేది ఎవరికి ఇప్పటికీ తెలియదు, ఆ కేసులన్నీ కొట్టేశారు కాబట్టి. అంటే వైసీపీతో టచ్లో ఉన్నారనే ఒక భావనతో జనసేన పార్టీలోకి రాకుండా నిరోధించారా మీ నాన్నగారిని? అయ్యి ఉండొచ్చండి. ఇప్పుడు వైసీపీ ఇంక్లైన్ ఉన్నారు కానీ వాళ్ళగా ఇటు రమ్మని ఆహ్వానం లేదు వైసీపీ నుంచి, ఎవరు పట్టించుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారు వస్తారన్న విషయం తెలిసిన తర్వాత ఈ జగ్గంపూడి గారు, కురసాల కన్నబాబు గారు అందరూ అప్పుడు రెడీ అయిపోయారు. వద్దు వెళ్ళొద్దు, అందులో వద్దు ఇందులోకి రండి అని చెప్పి చాలా అప్పుడు స్పీడ్ అయ్యారు వాళ్ళు. ముందు పత్తిపాడు అన్నీ అనౌన్స్ చేస్తారు అప్పటికే జాన్లో, మీకు తెలిసే ఉంటుంది. అప్పటికే అనౌన్స్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వస్తారన్న తర్వాత, వస్తానన్నారో లేదో కూడా అది క్లారిటీ లేదంట. అదే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే చెప్పారు, బట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారా లేదా అనేది క్లారిటీ లేదు. మీరు అన్నట్టు కూడా మా తమ్ముడు కూడా ఎవరైనా వెళ్ళి ఆహ్వానించి ఉంటే బాగుండేదేమో అని నాకు పవన్ కళ్యాణ్ గారిని కలిసాక మాత్రం అనిపించింది. సాధారణంగా వేసేసారు మధ్యలో, ఇంకా మధ్యలో పుల్ల వేసారా? వేసారు. సాధారణంగా ఒక వ్యక్తి మీ నాన్నగారితో మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పి రాకపోతే ఒక రకమైన కోపం పెంచుకుంటారంట, నిజమేనా? కోపం అంటే అదే ఎందుకు రాలేదు కొంచెం కోపం వచ్చేస్తుంది కదా. కోపం ఆయనకి పట్మని వచ్చేస్తుంది, ముక్కు మీద కోపం అంటారు అందరూ. ఇంకా ఆ కోపంలోనే ఈ డిసిషన్ అని తీసేసుకుంటారు. ఇంకా తీసుకుని దాని మీద స్టాండ్ అయిపోతారు. బ్యాడ్ అని తెలిసినా సరే స్టాండ్ అయిపోతారు. అంటే పద్మనాభం గారు అంటే తనకు నచ్చంది, తన ప్రజలకు ఏదైనా నష్టం కలిగించే విషయం ఏదైనా వచ్చినా కూడా వెంటనే ఆయన గృహ నిర్బంధం చేసుకోవడం, నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పడం, పురుగుల మందు డబ్బా పట్టుకోవడం కాపు ఉద్యమం సమయంలో చూసాం మనం. అంతకుముందు కూడా ఒకసారి పిస్టల్ ఎలా పెట్టుకుని ఎవరో లోకల్గా ఉన్న ఏదో ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ దీక్ష అది. అవును, అంటే అటువంటి మైండ్ సెట్ చాలా టిపికల్ మైండ్ సెట్. కానీ మీ ఫాదరు